పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. చాలా రకాల అనారోగ్య సమస్యలు, అవి రావడానికి కారణాలు, వస్తువు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. మరి మీది ముఖ్యలి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా, నివారణ ఉపాయాలు చేసినప్పటికీ ఇంకా ఎన్నో రకాల కొత్త జబ్బులు వస్తూనే ఉన్నాయి. పాత జబ్బులైన మన అజాగ్రత్త వల్ల వస్తూనే ఉన్నాయి. కాబట్టి చాలా మట్టుకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం. మరి ఈరోజు మరీ ముఖ్యంగా శిశు సంరక్షణ గురించి తెలుసుకుందాం. చిన్నపిల్లలు పుట్టగానే వారి సంరక్షణ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. శిశు దశలోనే వారికి అవసరం ఉన్నటువంటి పోషణ తప్పకుండా అవసరం. అందుకే శిశు సంరక్షణ, పోషణ అని చెప్తారు. సంరక్షించడం అంటే వాళ్ళను రక్షించడం, తర్వాత సంస్కరించి పోషించడం అనే అర్థం. ఆరోగ్యంగా ఉండడానికి వారికి సరిపడేటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. సంరక్షణ అంటే శారీరకంగా, భౌతికంగా ఉండేటటువంటి రక్షణ చర్యలు తప్పకుండా తీసుకోవాలి. అవి ఏ విధంగా ఉంటాయి చూద్దాం. చాలా మంది ఈ రోజుల్లో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫిజికల్ యాప్టిట్యూడ్స్, భౌతికంగా కూడా చాలా రకాల సౌకర్యాలని శిశువులకి అందిస్తున్నారు. కానీ తెలియకుండానే అతి జాగ్రత్తకు పోయి శిశువు దశ నుండే ప్రమాదకరమైనటువంటి విష పదార్థాలను వారికి అందిస్తున్న వాళ్ళు అవుతున్నారు. ఏ విధంగానంటే బాల్య దశలోనే వారికి అతి ఎక్కువ రసాయన పదార్థాలు తెలియకుండా అందిస్తున్నారు. ఎలా అంటే రకరకాల ఆయిల్స్, బాడీ ఆయిల్ అని వేరే, హెయిర్ ఆయిల్స్, ఏవేవో కెమికల్ ఫర్మెంటెడ్ ఆయిల్స్ వాడుతున్నారు. దాంతో పాటుగా బేబీ షాంపూస్ అని, ఇంకేదో షాంపూస్ అని, రకరకాల షాంపూస్ వాడుతున్నారు. దానివల్ల భవిష్యత్తులో పిల్లల ఎదుగుదల లోపిస్తుంది, వారి యొక్క మానసిక స్థితి దెబ్బతింటుంది, మానసిక దౌర్బల్యులు అవుతారు. అండ్ అలాగే మెమరీ లాస్ సంభవిస్తుంది. రకరకాల హార్మోన్స్ సమతౌల్యం ఇక్కడే దెబ్బతింటుంది. శరీర అంతర్భాగాలు, బాహ్య భాగాలు దృఢంగా తయారు కావు. అసంబద్ధం చర్యల వల్ల, అసంబద్ధమైనటువంటి అర్థం లేనటువంటి నిర్మాణాత్మక పనుల వల్ల శిశువులు పూర్తిగా నష్టపోతున్నారు. మరీ ముఖ్యంగా శిశు సంరక్షణలో భాగంగా వారికి రోజు 5 నుండి 6 మార్లు తైల సంస్కారం చేయాలి. అంటే తలకి నూనె పెట్టాలి. పూర్వకాలంలో తప్పకుండా ప్రతి గంటన్నరకు ఒకసారి పడుకునే వరకు, ఉదయం లేచిన 5 గంటల నుండి మొదలుకొని రాత్రి 8 గంటల వరకు తలకి నూనె పెట్టేవాళ్ళు. గంటకి పెట్టేవాళ్ళు. అంటే దానివల్ల ఏంటంటే తలకి సంస్కారం అంటే మెదడుని సంరక్షించే అవకాశం తైలానికి ఉంది. అంటే శిశు దశ నుంచే తల భాగాన్ని బాగా కాపాడినట్లయితే శరీర అన్ని భాగాలు కూడా సవ్యంగా పనిచేస్తాయి. ఇంతకు ముందు పూర్వకాలంలో స్వచ్ఛమైన నువ్వుల నూనెని తల కోసం వాడేవారు. ఇప్పుడు ఏవేవో రకరకాల రసాయనాలతో కూడుకున్నటువంటి నూనెలను వాడుతున్నారు. అలా కాకుండా ప్రశస్తమైన నువ్వుల నూనెని శిశు దశలో ఉన్న పిల్లలకు అందించండి. అదే తైలాన్ని ఒంటికి, తలకి పట్టించండి. ఉదయం స్నానం చేసే ముందు, మధ్యాహ్నం ఒకసారి ఒళ్ళంతా తైలాన్ని పట్టించండి. దానివల్ల
శరీర భాగాలు దృఢంగా పెంపొందే అవకాశం ఉంది. ఎముకలు గట్టిపడే అవకాశం ఉంది. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస వెన్నుపాము కూడా బాగా గట్టిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇత్యాది విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. పిల్లలకి ఈ ఆర్టిఫిషియల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మానేయండి. అలాగే హార్బల్ షాంపూస్ కానీ బేబీ షాంపూస్ ఎలాంటి షాంపూస్ పిల్లలకి వాడకండి. అవి వాడడం వల్ల హార్మోన్స్ సమతుల్యం దెబ్బతింటుంది. వాళ్ళి పూర్తిగా పెరగక ముందే రకరకాల వ్యాధులకు జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. 10 ఏళ్ళు 12 ఏళ్ళు రాకముందే వాళ్ళు మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే థైరాయిడ్ బారిన పడుతున్నారు. ఇలా అంతేకాకుండా ఫర్టిలిటీ పైన సంతానలేములుగా నిస్సంతులుగా మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మెమరీ పవర్ లోపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించండి. అంతేకాకుండా చిన్న పిల్లలకి పుట్టగానే వాళ్ళు పడుకోవట్లేదని లేదా ఇంకేదో చేస్తున్నారని తల్లిదండ్రులు పక్కనే ఫోన్ ఆన్ చేసి పెడుతున్నారు. ఈ రోజుల్లో పాట వింటే తప్ప పడుకోడు మా పిల్లోడు అని చెప్తారు. అంటే పుట్టగానే ఫోన్ ఎక్కడుంది అనేది పిల్లలకు తెలుసా? తెలియదు. మనం అలవాటు చేస్తున్నాం. దానివల్ల అతి సున్నితమైనటువంటి పై లేయర్స్, బ్రెయిన్ పైన ఉండే లేయర్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఫోన్ ద్వారా అత్యధికంగా రేడియేషన్ విడుదలవుతుంది. దానివల్ల మందమతులుగా మారే అవకాశం ఉంది. తర్వాత రానున్న కాలంలో మెమరీ లాస్ అంటే మతిమరుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మైల్ స్టోన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. మైల్ స్టోన్స్ మీన్స్ పిల్లల్లో జరగాల్సినటువంటి మార్పులు సమయానుకూలంగా రావు. 3 నెలలు రాగానే బోర్ల పడడం, 4వ నెలలో 5వ నెలలో పాకడం, 6-7 నెలల వరకు అంబాడుతూ వెళ్ళడం, 8-9 నెలల వరకు అంబాడుతూనే ఉంటారు. ఇవన్నీ కూడా లోపిస్తాయి. శారీరక ఎదుగుదల లోపిస్తుంది కనుక ఇవన్నీ లోపించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పిల్లలకి ఫోన్ దగ్గర పెట్టకండి. అలాగే టీవీలు చూపించకండి. ఫ్యాన్ అత్యధికంగా స్పీడ్గా ఉంచకండి. ఒకంత ఫ్యాన్ అవసరమే, కానీ స్లోగా ఉంచండి. ఎక్కువ స్పీడ్ ఉండడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఊపిరితిత్తులకు, శ్వాసనాళాలకు సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందులో చిన్న పిల్లలకి మరీ ముఖ్యంగా ఎక్కువగా గాలి ఆడినట్టయితే ఊపిరి అందక సరిగా గాలి తీసుకోక ఉబ్బసంలాగా జబ్బు వచ్చే అవకాశం ఉంది. దాన్ని డొక్క ఎగిరేయడం అంటారు, అలా వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చిన్నగా ఫ్యాన్ పెట్టి ఉంచాలి చిన్న పిల్లల గదిలో. ఎక్కువ సౌండ్స్ రావద్దు. చిన్న పిల్లలు పడుకొని నిద్రించే గదిలో ఎలాంటి అసంబద్ధమైనటువంటి సౌండ్స్, డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. నిశ్శబ్దంగా ఉండడం సర్వత్రా శ్రేయస్కరం. మనం పిల్లోడు అక్కడ నిద్రపోతుంటాడు, టీవీలో అన్ని రకాల సినిమాలు అత్యధికంగా సౌండ్ పెట్టేసి హర్రర్ సినిమాలు, చాలా ఫైటింగ్ ఉండే సినిమాలు అట్లాంటివి చూస్తూ ఉంటాం. అవి చూడడం వల్ల శిశు దశలోనే వాటి తాలూకు ప్రేరణ మెదడుకి చేరిపోతుంది. దానివల్ల పిల్లలు ఎదిగిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ ప్రేరణ తాలూకు జ్ఞాపకాలు నిక్షిప్తమైపోతాయి. కాబట్టి పిల్లలు అసంబద్ధంగా పెద్ద పెరిగిన తర్వాత అసంబద్ధ లక్షణాలతో ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి టీవీలు పెట్టడం కానీ, రేడియోలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. మరీ ముఖ్యంగా ఫోన్స్ ఆన్ చేసి పిల్లల వద్ద ఉంచకూడదు. దానివల్ల చాలా చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ బాగా తీసుకోవాలి. ఇంకా శిశువులకి, పుట్టిన పిల్లలకి తల్లిపాలే శ్రేయస్కరం కనుక తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ లేనిచో తల్లిపాలు సమృద్ధిగా లేని పక్షంలో లేదా అసలే లేని పక్షంలో ఆవు పాలు ఇవ్వవచ్చును. తల్లిపాలు సరిపోవట్లేదు, కాస్త తక్కువగా వస్తున్నాయి అనుకున్నట్లయితే
తల్లులు పౌష్టికరమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే సమృద్ధిగా శిశువుకు సరిపడేటటువంటి పాలు లభించే అవకాశం ఉంది. కాబట్టి మంచి ఆహారం, పుష్టికరమైన ఆహారం తీసుకోండి. వేళకు భుజించండి, వేళకు నిద్రించండి. మరీ ముఖ్యంగా నిద్ర చాలా అవసరం. తల్లికి పిల్లకి తప్పనిసరిగా నిద్ర చాలా అవసరం. తల్లి నిద్రించకపోయినట్లయితే పిల్లలు నిద్రించరు. కాబట్టి సాయంత్రం 7:30, 8 లోపు తల్లి తప్పకుండా పిల్లోడి పక్కన పడుకోవాలి. అప్పుడే తల్లి యొక్క స్పర్శతో శిశువులు త్వరగా నిద్రించే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా శిశు పోషణలో నిద్ర అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. శిశు దశలో 10 నుంచి 12 గంటలు, 18 గంటలు శిశువులు నిద్రిస్తారు. ఒక 3 నెలల వరకు అలాగే నిద్రా క్రమం ఉంటుంది. 3 నెలల తర్వాత నుంచి నిద్రా సమయం తగ్గుతుంది. కానీ తొందరగా పడుకోబెట్టే ప్రయత్నం చేయాలి. ఇత్యాది కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. పిల్లలకి ఎప్పుడైతే పాలు తక్కువగా ఉంటాయి, తల్లి పాలు సంభవించట్లేదు, సమృద్ధిగా లేవు అనుకున్నట్లయితే, అసలే లేవు అనుకుంటే ఆవు పాలు కానీ లేదా గేదె పాలు కానీ తప్పకుండా వాటిని డైల్యూట్ చేసి పిల్లలకు తాగించడం ఎంతైనా శ్రేయస్కరం. మినిమం ప్రతి 2 గంటలకు ఒక మారు పాలను తాగించాల్సిన అవసరం ఉంటుంది. తల్లునే డైరెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి శిశువుకి పాలు ఇవ్వడం ఎంతైనా మంచిది. ఇలా ఈ విధంగా పాలు ఇస్తూ శిశువుని పూర్తిగా సంరక్షించడం ఎంతైనా అవసరం. ఈ విధంగా చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. శిశు దశలో వచ్చేటటువంటి అనారోగ్య లక్షణాలలో మరి విరేచనాలు ఇలాంటివి సంభవిస్తుంటాయి. అలా సంభవించినప్పుడు కూడా ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించినట్లయితే దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది. ఆ విధంగా 3వ నెలలో పిల్లలు బోర్లా పడడం, అప్పటి నుండి 6వ నెల వరకు పాకడం, అంబాడడం చేస్తూ ఉంటారు. 6 నుంచి 8, 9 నెలల వరకు కూడా అంబాడుతూనే ఉంటారు. 9 నెలల తర్వాత లేచి నిలబడడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా 6వ నెలలో అన్నప్రాసనాన్ని మనం చేస్తుంటాము, అందరికీ తెలుసు. అంటే అప్పటి నుండి పాలతో పాటుగా, తల్లి పాలతో పాటుగా ఘనాహారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో ఫారెక్స్ అని, సిర్లాక్ అని రకరకాల పిల్లల చైల్డ్ ఫుడ్స్ వచ్చాయి. అవి పెట్టవచ్చు. లేదనుకుంటే ఇంట్లోనే తయారు చేసి పెట్టే అవకాశం ఉంది. గుప్పెడు మినుములు, పెసలు, బియ్యము ఇవన్నీ కూడా సమపాలలో తీసుకొని వేయించి వాటిని పిండిలాగా తయారు చేసి ఉడికించి కాస్త చిటికెడు ఉప్పు వేసి తినిపించినట్లయితే పిల్లలు చాలా త్వరగా ఎదిగే అవకాశం ఉంది. భౌతికంగా కానీ, ఇంటర్నల్ గా శరీర అంతర్భాగాలు కానీ దృఢంగా భౌతికంగా తయారయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా 6వ నెల నుంచి రోజు ఉగ్గు అని చెప్తాము. ఆ విధంగా రోజు 2 సార్లు 3 సార్లు ఆ ఉగ్గు తినిపిస్తూ మనం పిల్లల్ని సంరక్షించుకోవడం ఎంతైనా అవసరం. మరీ ముఖ్యంగా 9వ నెల 10వ నెల రాగానే పిల్లలు బిల్లగా పట్టుకుని నిలబడడం స్టార్ట్ చేస్తుంటారు. 10వ నెల 11వ నెల నుంచి 12వ నెలలో పట్టుకొని అడుగులు వేస్తుంటారు. మెల్లిమెల్లిగా పట్టుకొని నడవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కాలక్రమేణా జరుగుతూ ఉండాలి. ఏది ఎక్కడ జరగకపోయినా 3వ నెల 4వ నెల ఆ బోర్లా పడడం లేదు, అంబాడడం లేదు, ఆ తర్వాత నిలబడడం లేదు, నడవడం లేదు అనుకున్నట్లయితే మైండ్ స్టోన్ కరెక్ట్ గా లేవు అంటే శిశువుల ఎదుగుదల లోపించింది అని మనం అర్థం చేసుకోవాలి. 3వ నెలలో బోర్లా పడాలి, కనీసం 4వ నెలలో అయినా బోర్లా పడాలి, 5వ నెలలో అలా జరుగుతూ ఉన్నట్లయితే ఏమీ కాదు. మరీ ఎక్కువగా 7 నెలలు 6 నెలలు దాటినప్పటికీ వాళ్ళలో బోర్ల పడడం, పాకడం లాంటి అసంబద్ధమైన చర్యలు లేనట్టయితే, ఈ చర్యలు సహజ సిద్ధంగా లేకపోతే మైల్ స్టోన్స్ ఎదుగుదల దెబ్బతింది అని అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో విపరీతంగా తయారయ్యారు తల్లిదండ్రులు. ఇది తల్లిదండ్రులకు తప్పకుండా ఒక రకమైనటువంటి
సూచన తప్పకుండా పాటించాలి. ఎందుకంటే పిల్లలు పడుకుంటే పొట్టకి మట్టి అంటుతుందని, వేసుకున్నటువంటి బట్టలు ఖరాబ్ అవుతాయని చెప్పేసేసి కింద వేయడం మానేస్తున్నారు. మంచాలను ఉంచి కదలనివ్వట్లేదు పిల్లల్ని. దానివల్ల ఏమవుతాయంటే పొట్టలో ఉన్నటువంటి నరాలు కానీ పొట్ట భాగాలు దృఢంగా తయారవవు. భవిష్యత్తులో ఇంటెస్టైనల్ డిజార్డర్స్, జీర్ణ ప్రక్రియ పైన పూర్తి ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరియు నడుం పైన, వెన్నుపూస పైన బలం వస్తుంది. వెన్నుపూసకి బలం చేకూరదు. కాబట్టి బోర్లా పడాలి, అంబాడాలి, గుండ్రగా తిరగాలి. తప్పకుండా అంబాడాలి. అంబాడుతుంటే మోకాళ్ళ పైన పూర్తిగా బలం పడుతుంది. బోర్లా పడ్డ పరిస్థితుల్లో వాడు పాకుతూ ఉంటే వెన్నుపూస దృఢంగా తయారవుతుంది, మెడ పైన దృఢంగా తయారవుతుంది. కాబట్టి పిల్లల్ని కింద వేసి పూర్తి స్థాయిలో శిశు దశ సంభవించేటటువంటి అన్ని రకాల కార్యక్రమాల్ని, అన్ని రకాల విధుల్ని, అన్ని దశలని పూర్తిగా స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. మితిమీరిన ప్రేమ వలమాలినటువంటి నష్టం చేస్తుంది కనుక అన్నీ ఆస్వాదించాలి. తప్పకుండా కింద పడుకుంటే మట్టి అంటుతుందని, కింద పడుకుంటే బట్టలు ఖరాబ్ అవుతాయని, పొట్టకు గీరుకుపోతుంది, మట్టి అంటుతుంది అని చెప్పేసేసి ఈ రోజుల్లో చిన్న సాప వేసి కింద పడుకోబెట్టడం, కదలకుండా చుట్టూ చెక్కలు పెట్టడం, ఏదో బెడ్స్ పెట్టడం చేస్తున్నారు. దానివల్ల అసంబద్ధ చర్యలు జరుగుతున్నాయి. అంటే వెన్నుపూస, స్పైనల్ కార్డ్ గట్టిపడే అవకాశం లేదు. కాబట్టి పెరిగే దశలో ఎదుగుదల లోపిస్తుంది. వాడు నిలబడకుండా పడిపోతుంటాడు, నిలబడి నడవలేకపోతాడు. ఇత్యాది లక్షణాలన్నీ తల్లిదండ్రులే చేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రేమించండి, పిల్లల్ని ప్రేమను అందించండి. కానీ అతి ఎక్కువ ప్రేమ, వల్లమాలిన ప్రేమ అంటారు, అలాంటి ప్రేమను చూపించకండి. వారి యొక్క మైల్ స్టోన్స్, ఎదుగుదలకి అడ్డుపడకండి. అసలే ఎదుగుదలను ఆస్వాదించండి. 3వ నెల నుంచి డెవలప్మెంట్స్ కనపడతాయి. వాటినన్నింటినీ ఆస్వాదించండి. తప్పకుండా స్వాగతించండి. వాళ్ళను ఫ్రీగా నడవనివ్వండి, ఫ్రీగా అంబాడనివ్వండి, నిలబడనివ్వండి. నిలబడి పడిపోతారు, పడిపోనివ్వండి, ఏమవ్వదు, చూస్తూ ఉండాలి అంతే. అలా ఆ విధంగా జాగ్రత్తగా వాళ్ళని శిశు పోషణ అనేది, సంరక్షణ అనేది మనం చెయ్యాలి. వాడు కింద అంబాడుతున్నప్పుడు అది చేస్తున్న పరిస్థితుల్లో కింద ఎలాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ కింద ఉంచకూడదు. పాకుతూ వెళ్ళి తెలియదు పిల్లలకు కనుక లాగేస్తుంటాం. దానివల్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అయి విద్యుత్ శక్తి సరఫరా అయి పిల్లలు చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో ఏదైనా సంప్ హౌసెస్ కానీ, వాటర్ హౌసెస్ కానీ ఉన్నట్లయితే పూర్తిగా మూత వేసి ఉంచండి. పాకుతూ వెళ్ళి అందులో పడి సన్నివేశాలు ఎన్నో జరిగి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సంరక్షణ అంటే ఇదే. కాబట్టి ఎప్పుడైతే పిల్లలలో ఎదుగుదల మొదలవుతుందో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని కంటికి రెప్పలాగా సంరక్షించుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. అప్పటి నుండి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చే వరకు పూర్తి స్థాయిలో పిల్లలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మలుపులో పిల్లడి ఎదుగుదల, ప్రతి మలుపులో మనం తప్పకుండా వెన్నంటి ఉండాలి. కానీ వారి ఎదుగుదలకు మనం అడ్డుపడకూడదు. అంబాడుతూ ఉంటాడు, అంబాడినివ్వండి. బయటకు దర్వాజ దాటి బయటకు వెళ్లకుండా చూసుకోండి. సోఫాలు ఎక్కకుండా చూసుకోండి. కింద అడ్డుగా ఏమీ రాకుండా చూడండి. అది మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు. అంబాడుతున్నప్పుడు కూడా అదే విధంగా చూడండి. వస్తువులు పట్టుకొని గోడలు పట్టుకొని నిలబడుతుంటారు. నిలబడుతున్నప్పుడు కూడా వాళ్ళ చేతులకి ఏ వస్తువు అందకుండా పైన పెట్టేసుకోండి. అందకుండా ఉంటే మెల్లగా కదిలిస్తారు. ఆ వస్తువు ఏదో పిల్లల పైన పడుతుంది. బరువు ఎక్కువ ఉన్నట్టయితే పిల్లలు చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ చాలా సునిశ్చితంగా గమనించాలి. మీకు తెలియదని కాదు, కానీ ఇవి జాగ్రత్తగా గమనించలేకపోతున్నాము. మనకున్నటువంటి అత్యధిక సమయాభావం వల్ల, లేదా మనం చేస్తున్న పనుల ఒత్తిడి వల్ల కానివ్వండి. కానీ శిశు సంరక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నామనే చెప్పాలి. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ బాగా తీసుకోండి. శిశువులను సంరక్షించండి.
ఆ విధంగా సంవత్సర కాలం పాటు వెన్నంటూ ఉండాలి. వాళ్ళ యొక్క ఎదుగుదలకు మనం తోడ్పడాలి, అడ్డుపడకూడదు. నడుస్తున్న క్రమంలో నడిపించండి. సంవత్సరం దాటిన తర్వాత అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా మాటలు వస్తుంటాయి. 1.5 year కి మెల్లగా 2 అక్షరాలు 3 అక్షరాల మాటలు వస్తుంటాయి. మాటలు బాగా నేర్పించండి, అనిపించండి, 3-4 సంవత్సరాల వరకు పిల్లల వెన్నంటే ఉండండి. వారిని 4 సంవత్సరాలు దాటే వరకు ఎలాంటి స్కూల్స్ కి పంపించకూడదు. టీవీ ఛానల్ ముఖ్యంగా చెప్తున్నాను. 4 సంవత్సరాలు దాటే వరకు దయచేసి పిల్లల్ని ఎవరిని కూడా పాఠశాలకు పంపించకండి. ఈ రోజుల్లో 2-2.5 సంవత్సరాలకి స్కూల్కి పంపిస్తున్నారు. అప్పటికి ఇంకా పిల్లల ఎదుగుదల కూడా పూర్తి అవ్వదు. కాబట్టి చాలా రకాల విషయాలు వాళ్ళకి అర్థమవు. ఇంట్లో అమ్మా నాన్న తప్ప ఇంకొకరు ఉండరు. కాబట్టి మన కన్సర్న్లో వాళ్ళు చెప్పేవి మనకు తెలుస్తుంటాయి. కొత్త చోటుకు వెళ్ళాక వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి చిన్న ఏజ్లో స్కూళ్ళల్లో వేయకండి. చైల్డ్ కేర్ సెంటర్స్ అని లేదా బాల్ బడి అని చెప్పి చిన్న పిల్లల స్కూల్ అని వేస్తున్నారు, కిడ్ కేర్ స్కూల్ అని వేస్తున్నారు, ప్లే స్కూల్ అని వేస్తున్నారు. అలా వేయడం వల్ల పిల్లల బాల్యం పూర్తిగా మనమే చిదిమేసినట్లు అవుతుంది. బాల్యాన్ని పూర్తిగా ఆస్వాదించనివ్వండి. వారి చిరునవ్వులో, వారి సంతోషాల్లో మీ యొక్క ఆనందాన్ని వెతుక్కోండి. మీ ఎదుగుదలను చూసుకోండి. ఒక 5 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల వెన్నంటి వారి జాగ్రత్తలు పూర్తిగా మనం చూసినట్లయితే, వాళ్ళ ఎదుగుదలకు మనం తోడ్పడినట్లయితే, వాళ్ళు భవిష్యత్ తరంలో ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంది. ఆరోగ్యంగా, పటిష్టంగా, బలంగా ఎదిగే అవకాశం ఉంది. అంతర్భాగాలు కూడా పూర్తిగా శరీర నిర్మాణం జరిగే అవకాశం ఉంది. భౌతికంగా కూడా పూర్తి స్థాయిలో శరీర భాగాల అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎముకలు కానీ, ఖండ పుష్టి కానీ, నరాల పుష్టి కానీ, ధాతు పుష్టి కానీ అన్నీ కూడా సమంగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోండి. వీటిని మంచిగా అవలంబించి జాగ్రత్తగా పాటించి ఆలకించినట్లయితే మీ శిశువుల ఎదుగుదల, వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికలన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి వారి ఎదుగుదలకు తోడ్పడండి, అడ్డుపడకండి. వారి యొక్క చిరునవ్వులో మీ ఆనందాన్ని వెతుక్కోండి. వాళ్ళ అభివృద్ధికి సోపానాలు వేయండి. ఇలా చేసినట్లయితే శిశువుల ఎదుగుదల పూర్తిగా ఉంటుంది. సమాజానికి ఎంతో మంచి వ్యక్తుల్ని అందించినట్టు అవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు, నివారణ ఉపాయాలు ఇలాంటివన్నీ కూడా పాటిస్తూ మంచి పౌరులుగా వ్యక్తులను తీర్చిదిద్దినట్లయితే సమాజానికి మంచి వ్యక్తులను అందించిన వాళ్ళు మీరవుతారు. కాబట్టి ఇవన్నీ పాటిస్తూ శిశువుల ఎదుగుదలకు తోడ్పడతారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్కారం, సెలవు. పెళ్లి అయిన తర్వాత చరమాంక దశలో అంటే వృద్ధాప్యం వచ్చే వరకు వాళ్ళు నిస్సంతులుగానే మిగిలిపోయి వాళ్ళ జీవితాన్ని చాలించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా ఎంతో మంది, కొన్ని వేల మంది ఉన్నారు ఇప్పటికీ. మరి అలా ఎందుకు జరుగుతుంది? నిస్సంతులుగా ఎందుకు మారిపోతున్నారు? సంతానలేమికి కారణాలేంటి? పిల్లలు జన్మించకపోవడానికి కారణాలేంటి? ముందు తెలుసుకుందాం.